Yes, good afternoon officers. Time for CSAT questions. ఈ రోజు నేను 5 షూర్ షాట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఐ షుడ్ సే అదే మోడల్ మీద రెగ్యులర్గా వచ్చే CSAT మీద క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవన్నీ PYQs, దాంట్లో అదే మోడల్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం ఐ డోంట్ సే వెరీ టఫ్, బట్ మీడియం లెవెల్, బట్ టఫ్ లెవెల్, మీడియంకి టఫ్ మధ్యలో క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా అనలైజ్ చేయండి. నేను స్లోగా చెప్తాను సో దట్ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుందని. అవే క్వశ్చన్స్ మీకు గన్ షాట్ మీకు ఎగ్జామ్లో దిగిపోతాయి. సో ఆ పర్స్పెక్టివ్లో పెట్టుకుని 5 షూర్ షాట్ క్వశ్చన్స్, CSAT క్వశ్చన్స్. దాన్ని మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకి UPSC CSAT 2021లో అడగడం జరిగింది, కోవిడ్ టైంలో. ఈ క్వశ్చన్ ఏంటంటే ద నంబర్ 3798125 P369 is divisible by 7. What is the value of the digit P? అది క్వశ్చన్. What is the value of digit P? సో ఈ క్వశ్చన్ మనకి నంబర్స్ ఏంటిదమ్మా? 3798125 P369 మీకు వచ్చిన క్వశ్చన్స్. ఇది ఏమంటున్నాడు? దిస్ నంబర్, బిగ్ నంబర్, ఇస్ డివిజిబుల్ బై 7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ P? సో మనకు కావాల్సిన ఏంటిది? P యొక్క వాల్యూ ఎంత? P వాల్యూ ఎంత? సో ఓకే, ఇలాంటి పెద్ద సైజ్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ఈజీగా ఎలా చేయాలి అంటే, ఎక్కడో ఒక చోట మనం Pని బయటకు తీసుకురావడం అనేది మన టార్గెట్ ఉండాలి. అంటే మనం అంతా సాల్వ్ చేసిందా P ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అనేది రావాలి. అలా రావడానికి ఏం చేయాలంటే షార్ట్ కట్ చెప్తా, జాగ్రత్త వినండి. షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ దీన్ని 3 బ్లాక్స్ కింద డివైడ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో దీన్ని ఏం చేస్తానంటే 3 ముక్కల కింద డివైడ్ చేస్తా. 2 5 P 9. సో దీన్ని మనం ఏం చేస్తాము? 3 పీసెస్ కింద మనము డివైడ్ చేద్దాము. 3 పీసెస్ కింద ఎట్లా డివైడ్ చేస్తారు బేసికల్గా? సో దీన్ని ఏం చేద్దామంటే మనము we will write it like this. ఇక్కడ దీన్ని మనం దీని ముందు 369 ఒక బ్లాక్, 25P ఒక బ్లాక్, 981 ఒక బ్లాక్, ఈ 37 దాంట్లో మనం 037 అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 3 బ్లాక్స్ కింద డివైడ్ చేసాం. చేసిన తర్వాత ఏం చేయాలంటే మొత్తం దాన్ని రివర్స్ చేయండి. జస్ట్ రివర్స్ ఇట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? రివర్స్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. సో దీన్ని రివర్స్ చేయండి. రివర్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ 369 అనేది ముందరకు వస్తుంది, 037 లాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఏమవుతుంది? 369 తర్వాత 25P, దాని తర్వాత 981, దాని తర్వాత 037. ఇట్లా మీరు రాసుకోండి. సో మనకి ఏమొచ్చినాయి? 3 బ్లాక్స్ వచ్చేసినాయి. ఇది స్టెప్ నంబర్ 1 మీరు చేయాల్సిన ఫస్ట్ పార్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా సేమ్ థింగ్. నౌ యూ హ్యావ్ టు డూ 2 సీక్వెన్సెస్, యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్. రెండు చేయాలి. యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ చేయాలి. సో దీన్ని బట్టి ఏమవుతుంది? దీన్ని దిస్ ఇక్కడ ప్లస్ చేయాలి. సో దిస్ ఇస్ 369, ఎడిషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ 25P ప్లస్ 981 మైనస్ 037. ఇది మేజర్గా మీరు చేయాల్సిన ఐడియా. సో 369 ఒక ప్లస్ ఒక మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్, అలా దీని సీక్వెన్స్ని అరేంజ్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మనం ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. అయితే సింప్లిఫికేషన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి,
దీన్ని మనం ఏం రాయొచ్చు ఇక్కడ 369. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 25Pని ఏమని రాస్తానంటే -250 - P అని రాస్తాను. హైలైట్ పాయింట్ ఇస్ 250Pని ఇలా 2 ముక్కల కింద తయారు చేస్తాను. 250 - P అని రాస్తాను. ప్లస్ 981 - 037. ఇప్పుడు మనకి ఏమైంది దీనివల్ల? బికాస్ ఆఫ్ దిస్ ఈ P అనేది సపరేట్గా వచ్చింది. P వాల్యూ బికేమ్ వెరీ వెరీ సపరేట్. అది సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది? దీన్ని మనం నైస్గా సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 981. సో మనకి 369 ప్లస్ 981 మైనస్ 250 మైనస్ 037 అంటే 37 మైనస్ 37 మైనస్ P. సో మనకి P సపరేట్ అయిపోయింది దీనివల్ల. సో ఇలా సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది? మనకు వచ్చే ఆన్సర్ 1063 minus P. 1063 minus P will be the simplified form of this equation. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? ఈ 1063 minus P అనేది 7తో డివిజిబుల్ అని వాడు క్లియర్గా చెప్పాడు. ఇట్ ఇస్ డివిజిబుల్ బై 7 అని వాడు క్లియర్గా చెప్పాడు. సో ఈ 1063ని మనం ఏం రాసుకోవచ్చు? మల్టిపుల్ ఆఫ్ 7. వాట్ ఈస్ ద నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 1053? 1063కి దగ్గరగా 105 ఉంది. సో మనకి 150కి దగ్గర ఉంటుంది 7తో డివిజిబుల్ కాబట్టి. సో దీన్ని మనం ఏం రాస్తాం? మళ్ళీ యూ కెన్ రీరైట్ దిస్ అగైన్ యాజ్ 7 into 151 plus 6 minus P. ఇట్లా రాస్తాం. 7 into 151 minus plus 6. ఓకే. సో 1063 minus P ఏమని రాసా నేను? 151 into 7 plus 6 minus P. ఇది 7తో డివిజిబుల్ అంటే ఆన్సర్ 0 కావాలి. ఆల్రెడీ ఇది ఈ 151 అనేది 7తో డివిజిబుల్. సో మిగిలిపోయిన పార్ట్ P 6 minus P is equal to 0. సో 6 minus P is equal to 0 అంటే P వాల్యూ ఎంత వచ్చింది? 6 వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P అంటే ద P వాల్యూ is 6. The P value is 6. Very very interesting question. మీకు ఇలాంటి క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్, కానీ మీరు చూస్తే దీంట్లో యూజ్ చేసిన కాన్సెప్ట్ అన్నీ కూడా లెస్ దాన్ 6th 7th క్లాసే. నంబర్ని 3 ముక్కలు చేసుకోవడం మనం ఒక్క ఐడియా తెలిస్తే చాలు. ఎందుకు చేస్తున్నాము? Pని సపరేట్ చేయడానికి. P సపరేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1063కి దగ్గరగా ఉన్న 7 మల్టిపుల్ ఏంటి? 151 into 1 7. దాంట్లోంచి మిగిలిపోయిన పార్ట్ 6. 6 minus P is equal to 0. Therefore P is equal to 6. వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది యూపీఎస్సి CSAT 2021లో అడిగిన క్వశ్చన్ ఇది. ఈ మెథడ్ తెలిస్తే మీరు 2 minutesలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. మెథడ్ తెలియకపోతే టైం పట్టేస్తారు. సో ఈ క్వశ్చన్కి సరిపోయే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాస్ట్లో ఇచ్చాను, అవి మీరు డెఫినెట్గా సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనకి యూపీఎస్సి 2024లో అడిగిన క్వశ్చన్. 32 power 5 plus 22 power 7 is divisible by what? So 32 power 5 plus 22, sorry, ఇది 22 power 2 power 27 32 power 5 plus the question is divisible by which number? ఇది క్వశ్చన్ ఇది. సో దీన్ని మనం ఏం రాసుకుంటామంటే 32 power 5 plus 2 power 27 ఏ నంబర్తో ఖచ్చితంగా డివిజిబుల్. ఇది క్వశ్చన్. సో ఫస్ట్ మీ అబ్జర్వేషన్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బేస్ మీద ఉండాలి. 32 2. సో దీన్ని 32 ఏమని రాసుకోవచ్చు? 2 to the power of 5 whole to the power of 5 అని రాసుకుంటాం. Because 32 is 2 power 5 and this becomes 2 power 27. First step. మళ్ళీ దీని ఏమని రాసుకోవచ్చు? 2 power 25 plus 2 power 27. సెకండ్ స్టెప్. దీని తర్వాత ఏం చేయొచ్చు? రెండిట్లో ఏం కామన్గా ఉంది? 2 power 25 అనేది కామన్గా ఉంది. సో దీంట్లో మనం ఏం చేస్తాం? 2 power 25 కామన్ తీస్తాం. తీసినప్పుడు ఇక్కడ 1 మిగిలిపోతుంది. 27 minus 25 2 square మిగిలిపోతుంది. అంటే మన ఆన్సర్లో ఖచ్చితంగా 2 power 25 into 1 plus 4
అంటే మన ఫైనల్ గేమ్ వచ్చింది 2 power 25 into 5. దీన్ని మనం ఏం రాయొచ్చు ఖచ్చితంగా, దీన్ని మళ్ళీ వీ కెన్ రైట్ దిస్ as 2 power 1 into 5 power 1 రాసుకుని ఒక 1 2 ఇక్కడ లాగేసిన కాబట్టి అక్కడ ఎంత మిగులుతుంది, 2 power 24 మిగులుతుంది. అంటే 2 5s are 10 into 2 power 24. సో ఖచ్చితంగా ఏ నంబర్తో డివిజిబుల్ కావాలి, 10తో డివిజిబుల్ కావాలి. సింపుల్. ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్. ఇది 2024లో అడిగిన CSAT క్వశ్చన్. చూడండి, ఈ కాన్సెప్ట్ బేస్ని కన్వర్ట్ చేసుకోవాలని తెలిసి తర్వాత 2 power 25 కామన్ తీస్తే 5 వస్తుంది, 10 ఖచ్చితంగా ఆప్షన్ ఉంది. ఆన్సర్ less than 1.5 minutes you can solve this problem. అంత ఈజీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది కూడా UPSC CSAT 2024లో అడిగిన క్వశ్చన్. ఈ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్ రెగ్యులర్గా ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఈ మోడల్ తెలిస్తే ఈ మోడల్ మీద ఉన్న ఈజీ అదర్ క్వశ్చన్స్ మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూద్దాం. లెట్ x be a 2-digit number and y be another 2-digit number. సో x ఒక 2-digit number అంటున్నాడు, y కూడా ఒక 2-digit number అంటున్నాడు. And y be another 2-digit number formed by interchanging the digits of x. అంటే xy లో 2 digits ఉంటే దాన్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకు y వస్తుంది. వెరీ గుడ్. సో ఓకే, ఇఫ్ x plus y is the greatest 2-digit number, అది కీ పాయింట్. సో ఇఫ్ x plus y రెండు యాడ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ద గ్రేటెస్ట్ 2-digit నంబర్. గ్రేటెస్ట్ 2-digit నంబర్ ఎంత? గ్రేటెస్ట్ 2-digit నంబర్ 99. సో x plus y చేస్తే మనకి 99 రావాలి. ఓకే, దెన్ వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ x? x కి పాసిబుల్ వాల్యూ ఏమిటి ఉండొచ్చు? ఓకే, సో దీని ఏం చేస్తాను, మనం సింపుల్గా x a b అనుకుందాం. క్యాపిటల్ Y ఆబ్వియస్గా BA అవుతుంది. రెండు యాడ్ చేస్తే మనకు 99. సో వాల్యూ ఎంత దీని వాల్యూ, ఇది నంబర్ ఈజ్ AB. సో వాల్యూ ఆఫ్ x ఎంత? యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. సో 10A plus B. y వాల్యూ ఎంత అవుతుంది? 10B plus E. అంతే కదా, ఈ రెండే అవుతాయి. సో ఇప్పుడు వాడు ఏమంటాడు, ఇఫ్ x plus y is the greatest 2-digit number, రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి? 99. The greatest 2-digit number 99. సో x plus y is equal to, రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 10A 11A ప్లస్ రెండు యాడ్ చేస్తే 11B. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, 11A plus 11B is equal to 99. అంటే 11 కామన్ తీస్తే మనకి A plus B is equal to 99. అంటే A plus B ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? 9 రావాలి. సో వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ x అడుగుతున్నాడు. x కి ఎన్ని డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే సింపుల్గా మనకి ఏం చెప్పచ్చు, ఇక్కడ A plus B 9 ఉన్న పాసిబిలిటీస్ ఎన్ని? డిజిట్ కాబట్టి యూ కెన్ హ్యావ్, ఇక్కడ 99 కాబట్టి రెండు నంబర్స్ యాడ్ చేస్తే 9 రావాలంటే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? సో 2 పాసిబిలిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ 90, దీని 09, నెక్స్ట్ 8118, రైట్? అట్లనే 72 27, 63 36, 54 40. సో ఎన్ని నంబర్స్ ఉన్నాయి మనకి? సో x కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? x y కి ఎన్ని పాసిబిలిటీస్ అడుగుతలేదు, x కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 2 3 4 5. సో 5 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఫర్ x. సో AB బదులు 90 81 72 63 54 ఏదైనా కూర్చోవచ్చు. సో ద పాసిబిలిటీస్ ఆర్ మనకి 09 1 2 3 4 5 4 5. సో the total possibilities, what is the number of possible values of x? సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 246 09 63 27 54. సో the total possibilities which we can get here is, సో ఇక్కడ మనకి చూసుకుంటే మనకి అట్లా చూసుకుంటే 5 5 10 వస్తుంది.
సో చాలా మంది స్టూడెంట్స్ టక్ మన 10 పెట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్త? ఎక్స్ ఈజ్ అ 2 డిజిట్ నంబర్ అని క్లియర్గా చెప్పాడు. 2 డిజిట్ నంబర్ అంటే ఫస్ట్ ప్లేస్ 0 కాకూడదు, ఖచ్చితంగా 1 మినిమం ఉండాలి. అంటే 09 అనేది ఉండదు. ఇది లేదు కాబట్టి ఇది కూడా ఉండదు. ఎందుకు? ఏబి ఏబి. అందుకే మనకు ఆప్షన్స్ ఎన్ని వస్తాయి? 18, 27, 36, 45, 54, 36, 42. సో మొత్తం మనకి వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఆప్షన్స్ ఉంటాయి. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇలా లెస్ దాన్ 1 మినిట్ మనకు ఆన్సర్ కాన్సెప్ట్ తెలిస్తే టక్కుమని మనం చెప్పేసుకోవచ్చు. ఇది మనకి యూపీఎస్సీ సీసాట్ 2024లో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీ అందరికీ. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, యూనిట్స్ డిజిట్ కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఆఫ్ దిస్ వన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? 2467 హోల్ టు ద పవర్ ఆఫ్ 153 ఇంటూ 341 హోల్ పవర్ 72. ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సీ 2016లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్ వస్తే ఏం చేయాలి? యూనిట్స్ డిజిట్ కాబట్టి వెరీ సింపుల్, డైరెక్ట్గా మనం యూనిట్స్ ప్లేస్కి వెళ్ళిపోతాం. 7 హోల్ పవర్ 153 ఇంటూ ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 1 పవర్ 72. 1 పవర్ 72 ఆబ్వియస్గా 1 వస్తుంది, కానీ దీన్ని ఏం చేయాలి? 7 పవర్ 153 అంటే మీరు చూసుకుంటే 7 పవర్ 1 7, 7 స్క్వేర్ ends with 9, 7 cube ends with 3, 7 power 4 ends with 1, మళ్ళీ 7 పవర్ 5 అనేది 7, 9, 3, 1. సో ద సైక్లిసిటీ ఎంత దీనిది? సైక్లిసిటీ ఇస్ 4. అంటే ప్రతి 4 పవర్స్కి లాస్ట్ డిజిట్ రిపీట్ అవుతుంది. సో 153లో ఎన్ని ఉన్నాయి అట్లాంటి? సో 153 డివైడెడ్ బై 4 చేయాలి, సైక్లిసిటీతో డివైడ్ చేయాలి. 4 3s are 12, 33, 8s are 32, రిమైండర్ ఇస్ ఇంపార్టెంట్ 1. సో అంటే దీన్ని ఏమని రాస్తాను? 7 హోల్ పవర్ 38 ఇంటూ 4. 4 వచ్చేటప్పటికి మీకు మళ్ళీ 1 వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా 1 రిమైండర్, ఒక ఎక్స్ట్రా 1 రిమైండర్. అంటే మీనింగ్ ఏంటిది? మనకి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? మనకి ఖచ్చితంగా దిస్ విల్ బికమ్ ఇక్కడ వరకు 1 వస్తుంది, ఇంటూ ఒక ఎక్స్ట్రా 1 అంటే 7 ఇంటూ 7 అవుతుంది. సో 7 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో ఫైనల్గా దీన్ని డివైడ్ చేస్తే యువర్ యూనిట్స్ డిజిట్ విల్ బి 7. ఆప్షన్ డి. ఇది 100% ఇట్లాంటి క్వశ్చన్స్ 7 మీద, 9 మీద, 3 మీద, 2 కంపల్సరీ ఇస్తారు. అవి రెడీ చేసుకుంటే మోర్ దెన్ సఫిషియెంట్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. యూపీఎస్సీ సీసాట్ 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. సో జాగ్రత్తగా వినండి. లెట్ P be a 2 digit number అన్నాడు. 2 digit number. సో P ఒక 2 digit number. Q be the number consisting of the same digits written in reverse order. మళ్ళా సేమ్ థింగ్. Q అంటున్నాడు, ఏమంటున్నాడు? మళ్ళీ రివర్స్ ఆర్డర్. అంటే ఇది A B అనుకుంటే ఇది B A అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇఫ్ P into Q is equal to 24, 30. మనకేమిచ్చాడు? P into Q is equal to 24, 30 అన్నాడు. Then what is the difference between P and Q? సో వాడు అడుగుతుంది ఏంటిది? బేసికల్గా ఫైనల్గా మాడ్యులస్ ఆఫ్ P minus Q అడుగుతున్నాడు. అంటే Q minus P కావచ్చు, P minus Q కావచ్చు, బట్ ద డిఫరెన్స్ ఎంత? సో దీంట్లో ఫస్ట్ థింగ్, ద మోస్ట్ స్మార్ట్ థింగ్ స్టూడెంట్స్ చేయాలంటే P into Q is equal to 2340 ఇచ్చాడు, బాగానే ఉంది, వెరీ గుడ్. P is a 2 digit number అంటున్నాడు, ఓకే. మామూలుగా 10A plus B ఇంటూ 10A ఇంటూ 10B plus A రెండింటిని మల్టిప్లై చేసుకుని దాని తర్వాత ఈక్వల్ టు 2430 వేసుకుని ఒకటే ఈక్వేషన్ వస్తుంది. వర్కౌట్ కాదు, 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో అందుకే దీంట్లో జాగ్రత్తగా చూడాల్సిన పాయింట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ డిజిట్ ఏంటిది? 0 వచ్చింది. 0 వచ్చింది అంటే ఖచ్చితంగా యూ కెన్ రైట్ దిస్ యాజ్ 243 ఇంటూ 10 అని రాసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా దీంట్లో ఒక 2 ఉండాలి, మోర్ దెన్ 2, 5 అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే Pలో అన్నా Qలో అన్నా ఖచ్చితంగా మనకు ఒక 5 అనేది ఒక డిజిట్ ఉండాలి. 5 అనే డిజిట్ ఉండడం అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో ఖచ్చితంగా నేనేం చేస్తానంటే ఈ క్వశ్చన్లో లెట్ ద డిజిట్ బి
సేమ్ థింగ్ ఏబి బదులు x5 తీసుకుంటాను ఆర్ a5 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా లాస్ట్ యూనిట్ ఖచ్చితంగా 5 తీసుకుంటాను. అప్పుడు నాకేమైపోతుంది, క్యూ వాల్యూ ఏమవుతుంది, 5a అయిపోతుంది. ఇప్పుడు నాకు 2 వేరియబుల్స్ లేవు, ఒకటే వేరియబుల్ ఉంది. ఇప్పుడు నేను మన టెక్నిక్ అప్లై చేయొచ్చు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, దిస్ విల్ బికమ్ వాట్, 10a + 5, ఇది p వాల్యూ. క్యూ వాల్యూ ఏమవుతుంది, 50 + a, ఎందుకంటే ఇది టెన్స్ పొజిషన్, ఇది యూనిట్స్ పొజిషన్, రైట్. ఇప్పుడు వాడు ఏమడుతున్నాడు, ప్రోడక్ట్ ఈస్ 2430, అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ ఎంత రావాలి, 2430 రావాలి. నౌ ఇట్ హస్ బికమ్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్ ఫర్ మీ. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు, సింపుల్గా 10a + 5 into 50 + a is equal to 2430. సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు, మనము సింప్లిఫై చేస్తే a into a 10a² 10a into 50 10a into plus 500a plus 5 into 50 plus 5 into a 5a చేస్తే 2430. దీన్ని బట్టి ఏమొస్తుంది, 10a² plus 500a 5a 505a plus 250 is equal to 2430. సో ఈ 2430 ఇప్పుడు తీసుకొద్దాం. సో మనకి ఏమొస్తుంది, 100a² plus 505a minus 2430 minus 250 081. ఇది ఈక్వేషన్. 100a² plus 505a minus 250. దీంట్లో మనం చూసుకుంటే ఏం తీసుకోవచ్చు అనేది క్వశ్చన్. ఓకే, సో ఇంత ఈజీగా ఉంది ఇప్పుడు క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, వీ విల్ గెట్ a is equal to what అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకు చూసుకుంటే ఏమొస్తుంది, దీంట్లో మనం ఏం కామన్ తీయచ్చు, సారీ 10a² plus 505a plus 25 plus minus 2180 is equal to ఎంత. సో దీంట్లో మనం ఏం కామన్ తీయచ్చు, సింపుల్గా అన్నింటిలో 5 కామన్ తీసేయచ్చు. సో 5 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, 2a² plus 101a minus 2తో డివైడ్ చేస్తే 109. సో దీంట్లో 5 కామన్ తీస్తే ఏమొస్తుంది, సారీ 5 కామన్ తీసాం కాబట్టి -439. సో దీన్ని బట్టి ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి, బేసికల్గా we will get a minus 4 into 2a plus 1. ఈ రెండు వస్తుంది. సో దీన్ని బట్టి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, ఏ వాల్యూ 4 అన్నా కావాలి, ఏ వాల్యూ -109/2 అన్నా కావాలి. ఇది ఎట్లయినా కాదు, ఏ వాల్యూ ఇస్ 4. ఇప్పుడు ఏ వాల్యూ 4 అయినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏ వాల్యూ 4 వచ్చేసింది కదా. సో మనకేముంది, p into q is equal to 2430, అంటే q వాల్యూ ఎంత కావాలి, సో p వాల్యూ ఎంత, p వాల్యూ p into q 2a మనకు వచ్చింది ఏంటిది, 5a కదా. సో 10a plus 5 will be the value of p. సో a 4 అయినప్పుడు ఇదేమవుతుంది, 45 అవుతుంది. 45 ఇదేమవుతుంది, 54. 45 minus 54 చేస్తే ఎంత వస్తుంది, 9. సో ఓన్లీ మీకు కష్టమైన పార్ట్ ఏంటిది, ఈ ఈక్వేషన్ ఫటాఫట సాల్వ్ చేయడం అంతే. కానీ దీంట్లో మనం అర్థం చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఏంటి, మనకేమో 2 వేరియబుల్స్ ఉంటే 2 ఈక్వేషన్స్ కావాలి, కానీ మన దగ్గర ఓన్లీ 1 ఈక్వేషన్ ఉంది. సో ఆ 1 ఈక్వేషన్ ఎట్లా వచ్చింది, ఇది ఈ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్, ఈ జీరోని మీరు 0 వచ్చింది కాబట్టి లాస్ట్లో 5 ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్లో ఈ డిజిట్స్లో 5 అనేది ఎండ్ కావాలి అని మీ బ్రెయిన్కి స్ట్రైక్ అవ్వాలి. స్ట్రైక్ అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ UPSC 2022లో అడిగిన క్వశ్చన్. సో ఈరోజు 5 షూర్ షార్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది విత్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2016, this was asked in 2024, and this was asked in 2024, and this was asked in 2021. So this is one super model of question. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ 5 క్వశ్చన్స్ తర్వాత నేను ఏం చేశానంటే
మీకు సరిపోయే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 5. ఈ 5 క్వశ్చన్స్ ఇందాక డిస్కస్ చేసిన మోడల్స్ మీదనే బేస్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఆన్సర్ చేయండి అండ్ ఆన్సర్ చేసిన తర్వాత ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. రైటా రాంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. So that's all for today. Shamanth Padikonda signing off. Bye-bye.